ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న కేబినెట్ సబ్ కమిటీ సమావేశం మరియు అందులో చర్చకు రాబోయే అంశాల గురించి అత్యంత కీలకంగా విశ్లేషిస్తున్నామండి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం ద్వారా వెలువడిన సమాచారం ప్రకారం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన 27% మధ్యంతర ఉపశమనం మరియు 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటుపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న కథనం ప్రకారం ప్రభుత్వం 27% ఐఆర్ ప్రకటించడానికి సిద్ధంగా ఉందని, దీనివల్ల ఉద్యోగుల జీవితాల్లో భారీ మార్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ వార్త రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ల ఇంట్లో ఒక ఆశను రేకెత్తించింది. ప్రస్తుతం సోషల్ మీడియా మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్ పేరుతో సర్క్యులేట్ అవుతున్న వార్తల సారాంశం ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల సమస్యలపై నేడు ప్రభుత్వం ఒక తుది నిర్ణయం తీసుకోబోతుందని, ముఖ్యంగా 27% ఐఆర్ ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అలాగే కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ ఉత్కంఠ భారితమైన వాతావరణం మధ్య అసలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలపై ఏమన్నారో మనం అర్థం చేసుకోవాలి. కేవలం మీడియా వార్తలని నమ్మకుండా క్షేత్రస్థాయిలో ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు జరిగిన సంభాషణను మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులకు ఒక స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ జేఏసీ కమిటీ నాయకులు అలపత్తి విద్యాసాగర్ గారు మరియు ఫిఫ్టో చైర్మన్తో కూడిన ప్రతినిధి బృందం ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన సుమారు 7,000 కోట్ల రూపాయల భారీ బకాయిలను ఒకేసారి విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతలు తెలియజేయడం. ఉద్యోగుల పక్షాన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెబుతూనే వారు అత్యంత కీలకమైన 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు గురించి మరియు ఐఆర్ ప్రకటన గురించి ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కోరారు. ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని, కొత్త వేతన సవరణ జరిగితేనే వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విన్నపాలకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత సానుకూలంగా మరియు వ్యూహాత్మకంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి ఇప్పటికే 7,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేశాం. ఈ నిధుల విడుదలతో ఉద్యోగులందరూ కొంతవరకు ఊపిరి పీల్చుకుంటారని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. అంటే ప్రభుత్వం ముందుగా తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. ఇక పీఆర్సీ కమిషన్ విషయానికి వస్తే ఖచ్చితంగా పీఆర్సీ కమిషన్ వేస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదని ఆయన హామీ ఇచ్చారు. అయితే కమిషన్ ఏర్పాటు అనేది ఒక పరిపాలనాపరమైన ప్రక్రియ కాబట్టి దానికి కొంత సమయం పడుతుందని ఆయన సూచించారు. ఇక అత్యంత కీలకమైన 27% ఐఆర్ ప్రకటన గురించి ముఖ్యమంత్రి గారు మరో ముఖ్యమైన మాట చెప్పారు. త్వరలో ఉద్యోగ సంఘాల నాయకులను పిలిచి అందరితో చర్చించి ఐఆర్పై ఒక తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దీని అర్థం ఏంటంటే, ఇప్పట్లో ఐఆర్ మరియు పీఆర్సీపై అధికారికంగా ఎటువంటి తుది ప్రకటన ఉండే అవకాశం లేదు. ప్రభుత్వం నేరుగా ప్రకటించకుండా ముందుగా ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే అధికారిక ముద్ర వేయాలని భావిస్తుంది. ఇది ఉద్యోగ సంఘాలకు ఒక గొప్ప గౌరవంగా మరియు పారదర్శకమైన పద్ధతిగా మనం భావించవచ్చు. ఉద్యోగుల ఆకాంక్షలకు మరియు రాష్ట్ర బడ్జెట్కు మధ్య సమతుల్యత దెబ్బతినకుండా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్లు కేబినెట్ సమావేశం నుండి తక్షణమే ఐఆర్ ప్రకటన వస్తుందని ఆశించకుండా త్వరలో జరగబోయే ఉద్యోగ సంఘాల సమావేశం కోసం ఎదురు చూడాలి. ముఖ్యమంత్రి గారి మాటలను బట్టి చూస్తే అతి త్వరలోనే ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపి 27% ఐఆర్పై ఒక శుభవార్తను ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక 12వ పీఆర్సీ అమల్లోకి వస్తేనే ఉద్యోగుల ప్రాథమిక వేతనం మరియు ఇతర భత్యాలు భారీగా పెరుగుతాయి. అందుకే ప్రభుత్వం దీనిపై ఆచితూచి అడుగులు వేస్తుంది. ఏది ఏమైనా 7,000 కోట్ల బకాయిల విడుదల అనేది మొదటి అడుగు అయితే, ఐఆర్ మరియు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు అనేది రెండో అడుగు కాబోతుంది. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఈ సానుకూల ధోరణి భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిద్దాం.